దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తిమంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం. పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 2వ వచనం. ప్రియా కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ ప్రతి అవసరాల కొరకు ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాం. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకలకి వాక్యాన్ని షేర్ చేసి దేవుని నామమును మహిమపరచండి. దేవుని బిడ్డ, నీ ప్రతి సమస్యను ప్రభు తీర్చగల మహాదేవుడే. నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు వెతికితే నీ జీవితంలో దేదీప్యమానమైన గొప్ప కార్యములు చేయగల మహాదేవుడు. నీకున్నవన్నీ దేవుడిచ్చినవే. దేవుని సహాయం లేకుండా స్వయముగా నీవు సంపాదించుకున్నది నీ దగ్గర ఏదీ లేదు. అన్ని సమయాల్లో దేవునికి విధేయత చూపడమే నేడు నీ క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం. ఉన్నతమైన స్థితిని నీకు అనుగ్రహించుటకు ఆయన నీ పక్షముగా ఉన్నాడు. మనకు బలమైన ఆశ్రయము ఆయనే. మన దుర్గము యేసుక్రీస్తు ప్రభువారే. ఆ దేవాదేవుడికి మహిమకరంగా ఘనతగా నీ జీవితాన్ని కొనసాగించు. పూర్ణ హృదయంతో నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వెతికినేళ్ళ నీ జీవితం దేదీప్యమానముగా అవుతుంది. శ్రమల్లో, శోధనలో, వేదనలో, దుఃఖంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కుంగి సోలిపోయిన వేళల్లో మనము మనుషుల సహాయం కొరకు చూడక దేవుని తట్టు చూస్తూ ఆయన సన్నిధిని పూర్ణ హృదయంతో వెతికినేడలా నీ దేవుడైన యెహోవా తన కనుదృష్టి మనపై ఉంచి మనను ఆశీర్వదించను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయుచున్నది అని గ్రహించగలం. మన హృదయంలో విగ్రహములను కలిగి ఉండకూడదు. దేవునికి విరోధమైన ప్రతీది విగ్రహమే. ఆపత్కాలంలో ఆయన మాత్రమే సహాయం చేయుటకు సమర్థుడు. పూర్ణ హృదయముతో దేవుని వెతికినెడల రాజైన ఆషాను గూర్చిన తెలుసుకుందాం. అబియా కుమారుడైన ఆషా యూదా దేశమునకు రాజు. ఆషా అనగా వైద్యుడని అర్థం. ఆషా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను జీవించాడు. అతని ఏలుబడి యందు యుద్ధములు లేక ప్రజలు నెమ్మది కలిగి ఉన్నారు. ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకుతారో వారు ఆశీర్వదించబడతారు. అందుకే ఆశ ఆశీర్వదించబడ్డాడు. అతని రాజ్యము ప్రజలు దీవించబడ్డారు, నెమ్మది కలిగి ఉన్నారు. పూర్ణ హృదయంతో ఆయనను వెతికినెడలా నీవు ధన్యుడువు, ధన్యురాలు. దేవుని బిడ్డ దావీదు తెలియజేస్తున్నాడు. ఆషా యూదా వారికి ఇలాగు ప్రకటన చేశాడు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. కొంతకాలానికి కుషీయుడైన జరహు ఆషా మీదకి దండెత్తి వచ్చాడు. అతని సైన్యము మహా గొప్ప సైన్యముగా ఉంది. ఆశాకున్న సైన్యము బహు తక్కువ. అయితే ఆషా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో మొరపెట్టాడు. యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు దేవా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నన్మాత్రుడు నీపై జయమందనీయకుము అని పూర్ణ హృదయంతో వేడుకొనగా కుషీయులు యూదావారి ఎదుట నిలువలేక పారిపోయారు. యూదావారు విశేషమైన కొల్ల సొమ్మును పొందుకున్నారు. ఎంత అద్భుతమో చూడండి. పూర్ణ హృదయంతో దేవుని వారికి అపచయము ఎన్నడూ ఉండదని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. భయం ఉండదు, అవమానము కలగదు, సిగ్గుపడరు. ఆశ తన ఏలుబడి యందు పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ ఇశ్రాయేలందరూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో విచారణ చేయదు మరియు చేయని వారికి మరణము విధింతుననియు ప్రకటించాడు. అంతటి యూదావారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికిరి.
గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థుల్లో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేశారు. యూదా ప్రజలు పూర్ణ హృదయంతో వెతికిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమాయను. ప్రియులారా, మీరు నమ్మకముతో దేవుని వెతికినెళ్ళ ఆయన ప్రత్యక్షతను చూడగలరు. అందుకే ప్రవర్తన ఒబేదేదు ఇలా ప్రవచిస్తూ ఉన్నారు, యూదా వారులారా, మీరు యెహోవా పక్షవారైనడలా ఆయన మీ పక్షంగా ఉన్నను. మీరు ఆయనతో విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమవును. మీరు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన మిమ్మల్ని విసర్జించను అని గర్దించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమార్థంగా ఇప్పుడే దేవుడితో కొనసాగండి. ఆ మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు మీ పక్షాన ఉన్నతమైన కార్యం చేసి గొప్ప సమాధానం గల గొప్ప దేవుడు, కృపగల మహాదేవుడు, ఆ దేవాదేవుడికి మహిమకరంగా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఇప్పుడే ప్రభువులు ఎదుగుదాం. ప్రభు కృప నేడు మీతో నిలిచుండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామములో, ఘనమైన నామములో మీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించి దీవించి దిన వాగ్దానం చేత పూర్ణ హృదయంతో నిన్ను వెతికినేట్లా మేము ధన్యులం కాగలదు గనుక దేవదేవా, మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డలను మాకందరికీ సమృద్ధిగా దయచేయమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.